కదిరిలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మె చేపట్టారు. వీరికి కదిరి జనసేన పార్టీ సంఘీభావం తెలిపింది. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని, మహిళలని కూడా చూడకుండా న్యాయబద్ధమైన డిమాండ్లను అమలు చేయకుండా అంగన్వాడీ వర్కర్లను రోడ్డు మీదకి లాగారన్నారు. ప్రభుత్వం వారికి న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్జెంట్ అవసరం ఉందో ఆ సర్వీసులకు మాత్రమే ఎస్మార్ట్ చట్టం ప్రయోగిస్తారు. కానీ వీళ్ళ మీద ఆ ఎస్మార్ట్ చట్టాన్ని ప్రయోగించి మీ ఉద్యోగాలు ఊడబెరుకుతాం, మీరు ఉద్యోగాలలో చేరి అందరికీ సర్వీస్ చేయండి అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాలు ఊడబెరికితే మళ్ళీ తెచ్చుకోలేరు అనే ఉద్దేశంతో బలవంతంగా భయపెడుతూ ఈరోజు ప్రభుత్వ పాలన సాగిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఉండేది 60 రోజులు మాత్రమే అనేది గుర్తుంచుకోవాలా. ఈ ప్రతి ఒక్కరూ ఈరోజు చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలు అయితేనేమి, పారిశుద్ధ కార్మికులు అయితేనేమి, టీచర్లు అయితేనేమి, ఒక్క పోలీస్ వ్యవస్థ తప్ప మిగతా అందరూ ఉద్యోగస్తులు ఈరోజు నిరసన దీక్షకు దిగుతుంటే దాన్ని బైపాస్ చేయడానికి, దొంగతిరుడు దాని నుంచి దారి మళ్లించడానికి ఈరోజు ఆయన నియమించిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలను వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగలేదు అని చెప్పేసి వాళ్ళని కష్టపడి మనం ఈ ప్రభుత్వాన్ని మీ కోరికలు తీర్చే వరకు మీరు మాత్రం వదలొద్దండి. ఈ రోజు 30 రోజులు అవుతుంది, కనీసం జీతాలు లేవు, ఏమీ లేవు. ఒక్కరన్నా పట్టించుకుంటే నాదుడే లేడు. ఆయన ఆడ ఏం చేస్తాడు? ఆయన ముఖ్యమంత్రి గారు అక్కడ కనీసం ఆడవాళ్ళు రోడ్డు మీద పడినాడు అనేది వాళ్ళ ఇంట్లో కూడా భార్య ఉన్నారే, చెల్లెళ్ళు ఉన్నారే, తల్లి ఉన్నారే. వాళ్ళ తల్లిని వాళ్ళ భార్యని హైదరాబాద్ అట్లా తరిమేసినట్లు మిమ్మల్ని కూడా ఉద్యోగాలు. ఈ యొక్క అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలు న్యాయమని కూడా ఈ యొక్క జనసేన పార్టీ భావిస్తూ ఉంది. వాళ్లకు తుది వరకు వాళ్లకు న్యాయం జరిగే వరకు మా పార్టీ సంపూర్తిగా వాళ్లకు అండదండలు అందిస్తుందని, వాళ్ళ న్యాయ పోరాటంలో సంపూర్ణంగా అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెల్లాగా మేము అండదండలు అందిస్తామని కూడా తెలియపరుస్తూ వాళ్లకు పూర్తి సహకారం అందిస్తామని మరొక రూపాయలు 2000 రూపాయలు పెంచినంత మాత్రాన ఏమీ ఒరిగింది ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ అవి ఫ్రీ అంటారు. కష్టపడే వర్కర్లకు జీతాలు పెంచడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేకుంటే 5 లక్షల రూపాయలు ఎలా ఇస్తారు? గవర్నమెంట్ సలహాదారులు వాళ్ళు ఎవరు సలహాదారులో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అలాంటి వ్యక్తులకు 5 లక్షల రూపాయలు వాళ్ళు క్యాబినెట్ హోదా, వాళ్ళకు అన్ని రకాలుగా వసతులు కల్పిస్తున్నారు. ఈ పేదలు మహిళలు ఏమాత్రము వాళ్ళ కంటికి కనిపించడం లేదా? 31 రోజుల నుంచి రోడ్లో ఉండి వాళ్ళ బాత్రూమ్ పరిస్థితి, వాళ్ళ పిల్లల పరిస్థితి, సన్న పిల్లలు